కరీంనగర్ టౌన్ నుంచి ఉమారాణి సార్ నేను మాట్లాడేది. కరీంనగర్ టౌన్‌లో వర్క్ చేశారు బిల్ కలెక్టర్‌గా. సార్ మేము కనీసం ఇప్పటికి ఒక 12 సంవత్సరాలు అయ్యింది సార్. మేము 2012 నుంచి వర్క్ చేస్తున్నాం సార్. అప్పుడైనా కనీసం మాకు కనీసం 4000, 4000 ఇట్లా జీతం వచ్చేది. ఇప్పుడు కనీసం గృహజ్యోతి చేయబట్టి మాకు కనీసం 3000 జీతం కూడా రావట్లేదు సార్. ఇప్పుడు మేము ఎట్లా బతకడం సార్? అప్పుడు ఏ కౌంటర్ లేని ఎక్కడ కౌంటర్ ఇచ్చినా అక్కడ మేము బిల్ కలెక్షన్ చేసినాం సార్. మేము ఒక్కొక్కళ్ళ కలెక్షన్ మాది 12 లక్షల దాకా కలెక్షన్ చేసినాం సార్ మేము. ఇప్పుడు కనీసం 3000 జీతానికి ఎట్లా బతుకమంటారు సార్? రేవంత్ రెడ్డి గారు మా పైన కాస్త దయ చూపి మాకు పీసీ రేట్ నుండి జీవో 11 ప్రకారం మాకు పీసీ రేట్ ఇప్పించాలి సార్. కనీస వేతనం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మేము కరోనా టైంలో కూడా మేము భయపడకుండా వర్క్ చేసినాం సార్. కరోనా టైంలో మాకు కాంట్రాక్టర్ కూడా లేడు, కానీ మేము ఎస్సీ గారు చెప్పిన మాట మీదకి వెళ్ళి మేము వర్క్ చేసినాం సార్. ఆ కరోనా టైంలో మేము ప్రాణాలు తెగించి ఎక్కడ డ్యూటీ ఇస్తే అక్కడ వర్క్ చేసినాం సార్. ఆ జీతాలు కూడా మాకు ఇదివరకు రాలేదు సార్. కనీసం ఆ జీతాలు కూడా మాకు రావాలని కోరుకుంటున్నాం సార్. ఈరోజు మేము రోడ్డుకి ఎక్కినాం సార్. మా మీద కాస్త దయచూసి ఈ 8వ రోజు నుంచి మేము సమ్మె చేస్తున్నాం. ఎండలో కూర్చుండి మేము సమ్మె చేస్తున్నాం సార్. మా మీద దయతలచండి రేవంత్ రెడ్డి గారు. కనీసం మమ్మల్ని ఇప్పటికైనా ఆర్టీసీలను గుర్తించండి. కనీస వేతనం అన్న మాకు కల్పించండి సార్. 3000 జీతానికి మేము ఎట్లా బతుకుమంటారు సార్? మా పిల్లల్ని ఎట్లా పోషించగలుగుతాం చెప్పండి సార్? ఎండలో పిల్లల్ని వదిలిపెట్టి ఇక్కడ ఎండలో కూర్చుని మేము ధర్నా చేస్తున్నాం. మమ్మల్ని కనికరించండి సార్. ఇప్పుడు మేము గవర్నమెంట్ ఎంప్లాయ్కి మేము జాబ్కు చేద్దామన్నా కూడా మా ఏజ్ కూడా సరిపోవట్లేదు సరిగా అయిపోయింది సార్ మాది. కనీసం ఇప్పుడు కానీ మమ్మల్ని మీరే ఆదుకోవాలి సరిగా. మేము వేరే జాబ్కి కూడా మేము చేద్దామన్నా కూడా మాకు ఏజ్ సరిపోదు. మా ఏజ్ కూడా ఇందులోనే అయిపోయింది సార్. కనీసం మమ్మల్ని ఇప్పుడు కనీస వేతనం మాకు ఇప్పించండి సార్. ప్లీజ్ సార్, దయచేసి మీకు పాదాభివందనాలు చేస్తున్నాము. మమ్మల్ని గుర్తించండి. మేము అందరం మహిళలం సార్. ఈరోజు మేము రోడ్డుకి ఎక్కినాం సార్. మేము ఎండలో కూర్చొని మేము ధర్నా చేస్తున్నాం. మాతోటి పని చేసి ఆమె కూడా ఎండలో కూర్చుండ నిన్న పడిపోయింది సార్. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నది. మేము ఇంకెంతమంది ఇక్కడ ఎండలో కూర్చుని ఇక్కడే ప్రాణాలు వదిలిపెట్టుకోమంటుకుంటారా సార్ మీరు? మా మీద దయతలచండి. కాస్త మా దయతలిచి మా మీద కర్ణించి మాకు ఈ జీవో 11 ప్రకారం మాకు పీసీ రేటు ఇప్పించండి సార్. ప్లీజ్, ధన్యవాదాలు మీకు తెలుపుకుంటున్నాను. కరీంనగర్ రూరల్ బిల్ కలెక్టర్గా నేను చేస్తున్నాను సార్. మేము చాలని జీతాలతో దీంట్లో ఈ సంస్థలో పనిచేయడం జరుగుతుంది. మాకు ఏదో ఒకటి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని చూస్తుందన్న ఉద్దేశంతో మేము 30 రోజులు నెలలో మాకు హాలిడేస్ ఉండవు, ఏమి ఉండవు. సండే కూడా మేము డ్యూటీ చేయాలి సార్. ఫెస్టివల్ అయినా కూడా ఆఫ్టర్నూన్ వరకు చేయాల్సిందే. మేము పిల్లల్ని వదిలేసుకొని కుటుంబాలను వదిలేసుకొని ప్రభుత్వం మా మీద దయ చూపదా అన్న ఉద్దేశంతో మేము ఈ వృత్తిని కొనసాగిస్తున్నాం సార్. మాకు అంతకుముందు గత ప్రభుత్వంలో మాకు 6 నుంచి 7 వేలు వస్తుండే. ఇప్పుడు కనీసం మినిమం వైజ్ కూడా మాకు లేవు. 3 వేలు కూడా రావట్లేదు 30 రోజులు వర్క్ చేస్తూ ఉంటే. ఒక అమ్మాయి ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలంటే కనీస అవసరాలకు అన్నీ కొనుక్కోవాలి సార్. అన్నీ కొనుక్కోవాలన్నా డబ్బులే కావాలి. మాలాగా చేసేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం నుంచి చేసే వాళ్ళ లక్షల జీతాలు సార్. వాళ్ళు హాలిడేస్ అప్పుడు చేయరు. మాతో అన్ని పనులు చేయించుకొని కూడా మమ్మల్ని ఇంత ఘోరంగా అసలు మాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వరు సార్. మేము ఈ చాలని జీతాలతో మేము పనిచేయడం చాలా కష్టంగా ఉంది. మాకు ఎంత చేసినా 3000 కంటే ఎక్కువ రావడం లేదు సార్. మాకు జియో నెంబర్ 11 ప్రకారం మాకు కనీస వేతనం కావాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. మాకు పెద్ద ఆశలు ఏం లేవు సార్. మేము ఇన్ని రోజులు ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నాం కాబట్టి మాకు జియో నెంబర్ 11 ప్రకారం మాకు కనీస వేతనం మాకు కల్పించాలని, మమ్మల్ని కూడా ఆర్టిజన్లుగా గుర్తించాలని మేము కోరుకుంటున్నాం సార్. ముందుగా మా ఆర్టిజన్ సోదరులకి, కార్మికులకి, అదేవిధంగా సోదరులందరూ కూడా ఉద్యమాభివందనాలు. గత 7 రోజుల నుంచి కూడా మేము ఈ సమ్మె చేయడం జరుగుతుంది. అయినా కానీ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎలాంటి స్పందన లేకుండా పోతుంది వాళ్ళ దగ్గర నుంచి. మాకు ప్రతి ఒక్క యూనియన్ మెంబర్లు కానీ, మా జేఏసీ వాళ్ళు కానీ, ప్రతి ఒక్క లీడర్ రాష్ట్ర నాయకత్వం కూడా మాకు వెనుక నుండి మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి మేమందరం ఈరోజు 100% మంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు కూడా బయటకు వచ్చి సమ్మె చేయడం జరుగుతుంది. మేము దేనికోసం సమ్మె చేస్తున్నామంటే, మేము గత 20-25 ఏళ్ళకి వెళ్ళి ఈ విద్యుత్ శాఖలో నుండి పనిచేస్తున్నాము. మాకు కూడా ఒకే సంస్థలో ఉన్నటువంటి కార్మికులము. కాకపోతే వాళ్ళకు ఒక విధమైనటువంటి రూల్స్, మాకు విధమైనటువంటి రూల్స్ చూపిస్తున్నారు అక్కడ.
ఎప్పుడో మన బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి 1947కి ముందున్నటువంటి రూల్స్ అయితే ఏవుతున్నాయో దాన్ని మమ్మల్ని పెట్టి మమ్మల్ని ఒక బానిస లెక్క చూడడం జరుగుతుంది అక్కడ. ఆ? కాబట్టి మేము ఏమంటున్నామంటే మా కార్మికులు అందరం కూడా మా రాష్ట్ర జేఏసీ నాయకులు కానీ మేమందరం కోరేది ఒకటే, ఒకే సంస్థలో ఉన్నటువంటిది ఒకే విధమైన రూల్స్ ఉండాలి తప్ప వివిధ రకాలైన రూల్స్ ఎందుకు పెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. దానికి తగ్గట్టు కూడా మాకు చాలా వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళతో పాటు కూడా మేము కూడా సమానంగా పనిచేస్తున్నాము. ఇంకా చెప్పాలంటే వాస్తవానికి చెప్పాలంటే ఇంకా వాళ్ళకు మించి ఇంకెక్కువ పని చేస్తున్నాం మేము ఇక్కడ. మా ఆర్టిజన్ కార్మికులు కూడా సబ్స్టేషన్లో ఉన్న ఆపరేటర్లు కానీ మా కంప్యూటర్ ఆపరేటర్లు కానీ ఎవరైతే ఏమిటి వాళ్ళకు మించి మేము ఎక్కువ పని చేయడం జరుగుతుంది. అయినా కానీ మాకు దాని ఒక విలువని గుర్తించట్లేదు మమ్మల్ని. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మమ్మల్ని రెగ్యులర్ చేయమంటే మాత్రం కన్వర్షన్ చేయమన్నా లేకపోతే సర్వీస్ రూల్ ఇప్పమన్నా కానీ అదేదో ప్రభుత్వం మీద భారం పడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ మమ్మల్ని సర్వీస్ రూల్స్ ఇవ్వడం వల్ల కానీ ప్రభుత్వం మీద కానీ ఎవరి మీద కానీ మేనేజ్మెంట్ మీద కానీ ఎలాంటి రూపాయి బిల్ల కూడా ఆర్థిక భారం అనేది పడేది ఎక్కడ కనబడతలేదు, అది ఎక్కడ కూడా లేదు. కానీ వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. మరి ఈ విషయాన్ని ప్రభుత్వం తీసుకెళ్తున్నారా లేదా అనేది కూడా మాకు ఎవరికి అర్థం కావట్లేదు. మరి ప్రభుత్వం అయితే ఇంతవరకు కూడా అక్కడ నుంచి మాకు న్యాయం చేయాలి లేకపోతే ఇంకేమైనా వీళ్ళ సమస్యలు ఏంటిదని కూడా వినడానికి కూడా ఎవరు ముందర కూడా రావట్లేదు ఇంతవరకు. మరి దాని మీద ప్రభుత్వము మేనేజ్మెంట్ స్పందన చేయాలి. ఈరోజు మేము 8వ రోజు సమయం ఉన్నాం ఇప్పటికి కూడా. ఈరోజు క్షణం వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు కూడా 100కి 100% ప్రతి ఒక్కరు కూడా దాదాపు 19,600 మంది ఎంప్లాయీస్ కూడా బయటకు వచ్చి ధర్నా చేస్తున్నాము. ఇప్పటికి కూడా ప్రభుత్వంలో కూడా చలనం లేకుండా పోతున్నది. దాన్ని ప్రభుత్వం గుర్తించాలని మేము కోరుకుంటున్నాము. మేము 2017లో గత ప్రభుత్వంలో అబ్జర్ప్షన్ అయినాం. ఏది ఆర్టిజన్గా అబ్జర్ప్షన్ అయినాం. కానీ అప్పటి నుంచి కూడా మాకు సాలిసాల జీతాలతోని ఆల్రెడీ మా యొక్క సమస్యలు దఫాలుగా మేము ఆల్రెడీ యాజమాన్యానికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు దఫాలుగా ఇస్తున్నాం. అయినా మా సమస్య పరిష్కారం అయితలేవు. ఈ యొక్క సంస్థలో ఒకే సంస్థలు ఇప్పటివరకు చరిత్రలు ఎక్కడైనా కూడా ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండాలి. కానీ మా యొక్క విద్యుత్ సంస్థలో 2 రూల్స్, ఏది ఏపీఎస్సీపీ రూల్స్ అని ఒకటి, ఎప్పుడో 1946 స్టాండింగ్ ఆర్డర్స్ బ్రిటిష్ చట్టాలు ఏవైతున్నాయో అవి అనవసరంగా మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు 2017లో మాకు అంటగట్టారు. కాబట్టి మేము సమాన పనికి సమాన వేతనమే కావచ్చు, ఒకే సంస్థలో ఒకే రూల్స్ కావచ్చు, మా విద్యార్హతను బట్టి మాకు కన్వర్షన్ కావచ్చు, మాకు ఈ యొక్క న్యాయమైన డిమాండ్స్ని మేము కోరుకుంటున్నాం. ఈ డిమాండ్స్ నెరవేర్చడం వల్ల ప్రభుత్వం మీద కావచ్చు, యాజమాన్యం మీద కావచ్చు ఎలాంటి ఆర్థిక భారం పడని కోరికలు మేము కోరుకుంటున్నాం తప్ప గొంతెమ్మ కోరికలు మేము కోరుకుంటలేము. మేము న్యాయమైన డిమాండ్స్ న్యాయమైన డిమాండ్స్ ఏంటిది? ఫస్ట్ విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలి, ఒకే సంస్థలో ఒకే రూల్ ఉండాలి, అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్స్ని ఏ విధంగా అయితే అబ్జర్షన్ చేసుకున్నారో ఆ విధంగా అబ్జర్షన్ చేసుకోవాలి. పీస్ రేట్ కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అదేవిధంగా మిగిలిపోయిన 2016 డిసెంబర్ 4 తారీఖు కంటే ముందు ఈపీఎఫ్ లేదనే ఉద్దేశంతో ఎవరైతే మిగిలిపోయినారో వాళ్ళని డిపార్ట్మెంట్లో విలీనం చేసుకోవాలి. 2026 పీఆర్సీని ఇవ్వాలి. ఇవే మా న్యాయమైన 6 డిమాండ్స్. ఈ యొక్క 6 న్యాయమైన డిమాండ్స్ కోసం మేము న్యాయంగా ఎవరికి ప్రభుత్వానికి కావచ్చు, యాజమాన్యానికి కావచ్చు వ్యతిరేకంగా మేము పోట్లాడతలేము. మేము శాంతియుతంగా పోట్లాడుతున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క మా న్యాయమైన డిమాండ్స్ను వీలైనంత తొందరలో, ఇప్పటికీ 8 రోజులు కావస్తుంది కాబట్టి న్యాయమైన డిమాండ్స్ని వీలైన ఎంత తొందరగా నెరవేరుస్తే అంత తొందరగా మేము డ్యూటీలకు హాజరవుతాము. ప్లస్ ఇప్పుడు హాజరం కావడం వల్ల యాజమాన్యానికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు ఎలాంటి ఆర్థిక భారం పడదని మేము ఈ యొక్క మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి కావచ్చు, యాజమాన్యానికి వారితో తెలియజేస్తున్నాం. దయచేసి మేము మా యొక్క న్యాయమైన డిమాండ్స్ వీలైనంత తొందరగా నెరవేర్చగలరని మేము కోరుతున్నాము. మేము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన ఒకే సంస్థలో 2 మన ఎస్పీడీసీఎల్ అయినా కానీ ఎన్పీడీసీఎల్లో అయినా కానీ మేము 1400 మంది ఉన్నాం. అక్కడ మా లెక్క పనిచేసే వారిని కట్టర్గా గుర్తించి వాళ్ళకి ఆర్టిజన్గా వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు. ఇక్కడ మాత్రం మాకు జీతాలు 15,000 ఏమో చిల్లర పైచిలకి ఇస్తున్నారు. కావున మాకు చాలామంది చనిపోయిళ్ళు సార్. వాళ్ళకి ఎలాంటి సదుపాయం కూడా లేదు పాపం. వారికి ఇప్పటికి కూడా మనకు యాజమాన్యం నుండి ఎలాంటి వైద్య సదుపాయాలు కానీ ఎలాంటి సదుపాయాలు కూడా లేవు. కావున మేము ప్రతి పనిలో అన్మ్యాన్ కార్మికుడు పొద్దుగాల లేచినప్పటి సాయంత్రం మళ్ళీ పోయే వరకు కూడా ఆయన ప్రాణాలతోటి అసలు ఇంటికి పోతాడో పోడో అని చెప్పేసి కూడా మన కుటుంబానికి అట్లా బాధ. మా పొద్దుగాల లేచినప్పటి కూడా సాయంత్రం డ్యూటీలు చేస్తూనే ఉంటారు. మనలు చాలా కష్టపడతారు. ఇప్పటికి కూడా యాజమాన్యం మమ్మల్ని గుర్తించి మాకు ఆర్టిజన్గా గుర్తించాలని మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం సార్. ఆర్టిజన్ జేఏసీ పిలుపు మేరకు 8వ రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. నా పేరు శ్రీనివాస్, మర్తనపేట ఆపరేటర్,
ఆర్టిజన్ గ్రేడ్ 2. ఈరోజు సమ్మెలో ఉండడానికి కారణం మా ప్రధానమైన డిమాండ్స్ నెరవేరకపోవడమే కారణం. డిమాండ్స్ 6 డిమాండ్స్ మా ప్రధానమైన డిమాండ్స్ ఉన్నాయి. మా ఏపీఎస్ఈబీ రూల్స్ ప్రధానంగా మెయిన్ అది నెక్స్ట్ పీస్ రేటు, నెక్స్ట్ అన్మ్యాన్ కార్మికులు ఇవన్నీ నెరవేర్చే వరకు మా సమ్మె యథావిధంగా ఇలానే కొనసాగుతుంది. నెక్స్ట్ మా సమ్మె విరమించుకోవడానికి కారణం ఏంటంటే మా డిమాండ్స్ నెరవేరకపోవడమే కారణం. ఎప్పుడైతే మా డిమాండ్స్ అన్నీ నెరవేరిస్తేనే మా సమ్మె విరమించుకుంటాము.